అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సోషల్ మీడియాలో కానీ మిగతా ఇతర మీడియాలో మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నట్టు వస్తున్నటువంటి వార్తలకు మరి ఎలాంటి ఖండన కూడా ఇవ్వకుండా మరి నిశ్శబ్దం వహిస్తూ మరి హైదరాబాద్ వేదికగా మరి చాలామంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్నట్టుగా మాకు సమాచారం వస్తూ ఉంది. మరి మీరు మరి మొన్ననే హరీష్ రావు గారి మీద కూడా మరి ఇలాంటి వార్త చక్కర్లు కొడితే వారు వెంటనే స్పందించి నేను ఎలాంటి పార్టీ మారట్లేదు, అనవసరంగా సోషల్ మీడియాలో కానీ మరి మీడియాలో కానీ వార్తలు వస్తూ ఉన్నాయి, అవన్నీ తప్పుడు వార్తలని వారు ఖండించడం జరిగింది. మరి మీరెందుకు ఖండిస్తలేరో మరి అర్థం కావడం లేదు. మరి మీరు గతంలో మరి మేము కూడా మొన్ననే కాంగ్రెస్ పార్టీలోకి మరి ఎంపీ ఎలక్షన్ కంటే ముందు వచ్చినప్పుడు మరి నాతో పాటు ఇంకా చాలామంది మరి బాన్సువాడ పట్టణంలో కౌన్సిలర్లు కానీ మిగతా నాయకులు కానీ మరి నియోజకవర్గ స్థాయిలో చాలామంది ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ మిగతా నాయకులు వస్తే మమ్మల్ని దొంగలను విమర్శించినావు. మరి ఇలా దొంగల ముఠాకు లీడర్ అయిదామని వస్తా అనుకుంటున్నావా, లేకపోతే ఏమైదామని వస్తా అనుకుంటున్నావా అని చెప్పేసి మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి ఇలా మరి నువ్వు చేసే సంసారం ఎదురుగోడు చేసే వ్యభిచారం అన్న చందంగా నీ వివరం కనిపిస్తామని తప్ప మరి ఇలా మా గురించి మేము పార్టీ మారితే మరి ఎన్నో పదవులు అనుభవించి మరి ఆర్థికంగా కూడా లాభపడ్డారని చెప్పేసి మా మీద విమర్శన చేసినావు. సార్ సంతోషం. మరి నువ్వు చేస్తున్నది ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఇలా బీఆర్ఎస్ పార్టీ నీకు మరి ఇలా ఎమ్మెల్యేగా కానీ అగ్రికల్చర్ మినిస్టర్గా కానీ ఒక స్పీకర్గా కానీ అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇలా తిమ్మాపూర్ ఆలయం మరి పునఃప్రారంభించినప్పుడు మరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొంటే మరి మీరు మాట్లాడినటువంటి మాటలను కానీ మీరు ప్రవర్తించినటువంటి ప్రవర్తనను కానీ మరి ఆ సందర్భాన్ని మీరు మర్చిపోయారా అని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఆ రోజు మీరు ఒక మాట మాట్లాడారు, సార్ నా ప్రాణం ఉన్నంత వరకు మరి నా బాన్సువాడ నియోజకవర్గాన్ని డెవలప్ చేసింది మీ ఆశీర్వాదంతోనే, మీ సహకారంతోనే, మీరు చేస్తున్ననే బాన్సువాడ ఈ పరిస్థితిలో ఉంది అని చెప్పింది మీరు కాదా అని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఆ రోజు ఇంకో మాట కూడా అన్నారు, నేను బ్రతుకున్నంత వరకు, నేను చచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీని వీడను, కేసీఆర్ను మరవను, కేసీఆర్తోనే నా ప్రాణం ఉన్నంత వరకు, నా చివరి ఊపిరి ఉన్నంత వరకు అని చెప్పేసి మీరు మాట్లాడింది వాస్తవం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి మీకు నిజంగా స్వార్థం లేకపోయి ఉంటే మీరు ఏ స్వార్థంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఇలా సరే మీరు అనకపోతే, మీరు అనలేదు, మరి పత్రికా ద్వారా వస్తూ ఉంది, మరి వస్తూ ఉంటే ఖండించవలసిన బాధ్యత మీకు లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు చాలా సీనియర్, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. మరి మీ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, మరి ఎన్నో రాజకీయంగా ఉన్నత పదవులు అనుభవించినటువంటి వ్యక్తులు మీరు. మరి మీరు ఈరోజు పత్రికలు వస్తే మరి ఎందుకు స్పందిస్తలేరో మేము అడుగుతా ఉన్నాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. చూస్తే 1979లో ఇబ్రాహీంపేటలో కాంగ్రెస్ పార్టీ యూత్కు పోటీ చేసిండు. ఇబ్రాహీంపేటలో అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ ఇవ్వకపోతే ఇబ్రాహీంపేటలో యూత్ ప్రెసిడెంట్ పోటీ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో 83 దాకా పదవులు అనుభవించి టీడీపీ ఎన్టీ రామారావు ప్లేట్లో టీడీపీలో పోయి ఎమ్మెల్యే గెలిచి పదవులు అనుభవించట్టు. కొన్ని రోజుల క్రితం తెలంగాణ ఉద్యమంలో టీడీపీ ఉండదు ఇక అని భావించి 2011లో టీఆర్ఎస్లోకి జాయిన్ అయ్యి మినిస్టర్లు బాగా అనుభవించిండు. ఈరోజు ఇక్కడి పరిస్థితులు వాతావరణం చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక 20 ఏళ్ళు ఉంటుంది అని భావించి నేను నా తరపున కుటుంబ సభ్యులు ఎప్పటికీ ఎమ్మెల్యే ఉండాలని ఆశిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావాలని అనుకుంటుండేమో. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పత్రికల ద్వారా పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని ప్రచారం జరుగుతుంది. అది వాస్తవమా అవాస్తవమా మీరు ప్రెస్ పెట్టి మన పత్రికల ముందు మీరు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఒకవేళ కాంగ్రెస్ పార్టీగా వస్తే నీ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఇక్కడ ఉన్న ఏనుగు రవీంద్ర రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉన్నారు.
ఏనుగు రవీంద్ర రెడ్డి ఎమ్మెల్యే గెలిచి నువ్వు కూడా కాంగ్రెస్ కుటుంబంలో ఒక కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నావా ముందు డిమాండ్ చేస్తున్నాం మేము. ఈరోజు ఏ పార్టీ అయినా అందరికి రావచ్చు పోవచ్చు, కానీ నీతి నిజాయితీ మనిషి అని చెప్పుకునే పోచారం లక్ష్మపుత్రుడు అని ఇక్కడ కేసీఆర్ పెద్ద పెద్ద బహిరంగ సభలు చెప్పారు. మీరు గతంలో తిమ్మపూర్ కుట్టలో నేను వెంకటేశ్వర సాక్షిగా నేను పార్టీ మారను, నేను సచిన్ దాకా కేసీఆర్ ఏమంటూ ఉంటా, పార్టీ మారితే నేను ఒక రాజకీయంలోనే ఉంటా అని చెప్పి అలా వెంకటేశ్వర కుటుంబం ప్రమాణం చేసిండు. ఇవన్నీ గమనించి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.